హరోం హర హాయ్ ఎవ్రీవన్. సో ఈసారి మనం ఆరుపడే టెంపుల్స్కి అయితే వెళ్తున్నాం. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యాం. సో ఈ ఆరుపడే అంటే మనకి తమిళనాడులో ఉన్న 6 ముఖ్యమైన సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు. సో దీంట్లో మనం ఈ ట్రిప్లో కవర్ చేస్తున్నవి పళని, పదములుచ్చోలై, తిరుపరన్కుండం అండ్ స్వామిమలై. సో ఫస్ట్గా అయితే మేము పళని రీచ్ అయ్యాం. సో వన్స్ దర్శనం కంప్లీట్ అయిన తర్వాత పళని నుంచి స్టార్ట్ అయ్యి మేము మదురైకి అయితే రీచ్ అయ్యాం. సో మదురైలో మనకి పదములుచ్చోలై టెంపుల్ని ఫస్ట్ విజిట్ చేసాం. సో ఈ టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మదురైలో మనకి తిరుపరన్కుండం అన్న టెంపుల్ కూడా ఉన్నది. సో ఆ టెంపుల్కి అయితే మేము రీచ్ అయ్యాం. సో ఈ టెంపుల్లో మేము వెళ్ళిన టైంలో నిజరూప దర్శనం అయితే అవైలబుల్ లేదు, బట్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నది. సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ దెన్ మేము అక్కడి నుంచి మీనాక్షమ్మన్ టెంపుల్కి అయితే రీచ్ అయ్యాం. సో మేము నైట్ విజిట్ చేయడం వల్ల టెంపుల్ అయితే చాలా బాగున్నది. సో అది కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి. సో ఈ టెంపుల్స్ అన్నిటిలో మోస్ట్లీ ఫోన్స్ అవి ఎలా ఉండవు. సో అందుకని మనకి ఆ వీడియోస్ అయితే ఇక్కడ అవైలబుల్ లేదు. సో వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ మేము స్టార్ట్ అయ్యి ఎర్లీ మార్నింగ్కి అయితే చిదంబరం అయితే రీచ్ అయ్యాం. సో చిదంబరంలో మనకి ఆత్మలింగం ఉంటుంది, నటరాజస్వామి టెంపుల్. సో ఈ టెంపుల్ కూడా చాలా పెద్దది అండ్ ఇంకా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా ఈ టెంపుల్ కూడా విజిట్ చేయండి. సో వన్స్ ఇది కంప్లీట్ చేసుకొని మనం అక్కడి నుంచి అయితే స్వామిమలైకి స్టార్ట్ అయ్యాం. సో అది కుంభకోణంలో ఉంది. సో కుంభకోణం రీచ్ అయిన తర్వాత స్వామిమలై దర్శనం అయితే చేసుకున్నాం. ఈ దర్శనం కూడా మాకు చాలా బాగా అయింది. సో ఈ ట్రిప్లో మనం 4 అయితే కంప్లీట్ చేసాం ఆరుపడేలో. ఇంకా 2 ఉన్నాయి, తిరుతని అండ్ తిరుచెందూర్. సో ఆ టెంపుల్స్ కూడా నెక్స్ట్ ట్రిప్స్లో కవర్ చేస్తాం. సో ఈ టెంపుల్స్ అన్నీ కూడా మనకి తమిళనాడులో ఉన్నాయి, చాలా బాగుంటాయి. సో ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ కుంభకోణం నుంచి మనకి బెంగళూరుకి మోస్ట్లీ కొంచెం తక్కువ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నది, ఓన్లీ నైట్స్ అవైలబుల్ ఉన్నాయి బస్సెస్. సో దాని ద్వారా మీరు రిటర్న్ బెంగళూరుకి రావచ్చు. సో ఖచ్చితంగా ఈ టెంపుల్స్ని విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.